నాన్న చేశారు. ఓ అంటే నీకు ఇష్టం లేకుండా మీ నాన్నగారు బలవంతంగా పెళ్లి చేశారన్నమాట. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇష్టం లేకుండానే పిల్లలు కాదా యువర్ ఆనర్? తప్పు తప్పు, చట్ట ప్రకారం తప్పు. ఆర్గ్యుమెంట్ జరుగుతుండగా అయ్యగారు అనుమతి లేకుండా అడ్డం పడడం చట్ట ప్రకారం తప్పు. విత్డ్రాన్ సార్. ఓ హైలీ సెన్సిబుల్ అండ్ వాయిస్ కౌన్సిల్ యువర్. థ్యాంక్ యూ సార్. ఎందాక వచ్చాను. ఇష్టం లేకుండా పెళ్లి కదా. అయినా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కదా, కాపురం కూడా ఇష్టం లేకుండా చేసావా? కాదు. అంటే కష్టమైనా కొంచెం ఇష్టంగా చేసావు అనమాట. కాదు, ఇష్టంతోనే. అంత ఇష్టంతో కాపురం చేసిన దాన్ని ఊపిరి నిడిచిపెట్టి పుట్టింటికి ఎలా వచ్చేసావు? యువతరం ముండలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది ఈవిడ గారి సంస్కృతం. ఎవరావిడ? అదే అక్కడ కూర్చుందిగా. కూర్చుంది సరే, ఎవరావిడ? బ్యాంక్ లో పనిచేస్తుంది. చేస్తే మా ఆయనకి సంబంధం ఉంది, దాంతోనే. సంబంధమా? ఉందా? ఉంది. నువ్వు కళ్ళతో చూసావా? చూడలేదు. ఓహో, కళ్ళతో చూడకుండానే సంబంధం ఉండి ఉండవచ్చునని నీలో నువ్వే ఊహించుకుని ఊహాగానాలు చేసేసుకుని ముగ్గురు విడిచిపెట్టి పుట్టింటికి వచ్చేసావు అనమాట. ఆమె శిలాన్ని శంకించావన్నమాట. సార్, దిస్ ఇస్ నథింగ్ బట్ క్యారెక్టర్ అసాసినేషన్ సార్. సార్, మనిషిని చంపడం కంటే మనిషి వ్యక్తిత్వాన్ని చంపడం పెద్ద నేరమని ఒత్తు మనకి సవినీయంగా మనం చేసుకుంటున్నాను సార్. యువర్ ఆనర్, ఈ కేసుకి లాయర్ గారు వాదించేదానికి సంబంధం లేదు. సంబంధం ఎందుకు ఉండదు యువర్ ఆనర్? ఉంటుంది యువర్ ఆనర్. భారతంలో సినిమా మొదలుపెట్టి రామాయణంలోకి వెళ్ళిపోవచ్చు, కానీ మధ్యలో ప్రేక్షకులు లేచి ఎందుకు ఇలా చేసేవని అడగడం తప్పు, చట్ట ప్రకారం తప్పు. సినిమా పూర్తయిన తర్వాత తప్పు చేస్తే కావర పట్టుకుని ఎందుకు తప్పు చేసావని అడగాలి. అసలు నేను దీన్ని ఎందుకు ఇలా లాగుతున్నానో తెలుసుకోకుండా మధ్యలో యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మాయి సరే, ఓకే కాదనుకున్నావు, సరే వదిలేసావు. మరి వదిలేసిన తర్వాత నువ్వు మీ ఆయన్ని గాని మీ ఆయన నిన్ను గాని ఒకరిని ఒకరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎందుకైనా దేనికైనా కలుసుకున్నారా? కలుసుకున్నాం. ఎప్పుడు? మొన్న. ఎక్కడ? మా ఇంట్లో. డే నైటే? నైటే. కలిసి గదిలోకి తీసుకెళ్లాడు. తలుపులు మూసాడు. ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. అదే దేని కొట్టాడు? ఇంటికి రమ్మనా? కాదు, నేను మా పాపని కొట్టానని. ఓహో, మీ పాపను నువ్వు కొట్టావా? ఎప్పుడు కొట్టావు? ఎక్కడ కొట్టావు? ఎలా కొట్టావు? ఎందుకు కొట్టావు? కాన్వెంట్ లో. ఓహో, నీ బిడ్డను చూడడానికి కాన్వెంట్ వెళ్ళావా? కాదు, ఆ మొదలస్తు దాన్ని ఇంట్లోంచి బయటకు పంపించేయమని చెప్పడానికి. ఓహో, నీ ఇంట్లో ఉన్న ఆ ఎదురింటి ఆవిడ్ని బయటికి పంపించేయడానికి నీ బిడ్డ రికమెండేషన్ కోసం అక్కడికి వెళ్ళావే తప్ప బిడ్డ మీద ప్రేమతో చూడాలని మాత్రం నువ్వు వెళ్ళలేదన్నమాట. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నువ్వు బిడ్డతో చెప్పావు, ఆమె వెళ్ళలేదు, దాంతో నీ కోపం వచ్చింది, పట్టు కొట్టావు. అంటే అవసరానికి పనికిరాని ఆ బిడ్డ ఉన్నా ఒకటే, ఉడినా ఒకటే, బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే అని నీ బిడ్డ నీ చేతులతో నువ్వే చంపేశావు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కన్న తల్లి కన్న బిడ్డను చంపించే చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు యువర్ ఆనర్. ఈయన గారు టీవీ సీరియల్ కూడా చూడడం లేదు యువర్ ఆనర్. మహాభారతంలో గంగ తన బిడ్డల్ని గంగపాలు చేసింది యువర్ ఆనర్. ఈవిడ కూడా కొంచెం ఇంచుమించు అదే టైప్. ఆ ఎదురింటి స్వప్న మీద కక్ష పెంచుకుని ఆవిడ్ని ఎలాగైనా అంతం చేయాలని, దానికి మార్గం ఏమిటి అని ఆలోచించి తన బిడ్డని తన చేతులతో చంపి ఆ నేరాన్ని ఆవిడ మీద మోపి ఆమెను శిక్షించాలని ప్రయత్నిస్తుంది యువర్ ఆనర్. దానికి కావలసిన సాక్ష్యాలు ఆధారాలు అన్ని ఇక్కడే ఉన్నాయి యువర్ ఆనర్. రోల్. నీ పేరు? హరిశ్చంద్రుడు. ఏం చేస్తుంటావు? సముద్రంలో చేపలు పడుతుంటారు. ఈ మధ్య చేపలు పట్టడం మానేసి కార్మెంటర్స్లు, బూట్లు సముద్రంలో పడుతున్నావా? నేను పట్టలేదు, సముద్ర బూట్లు దొరికినాయి. ఏవి? బూట్లు, ఈ డ్రెస్సులు. అవును, బూట్ ఒక చోట, డ్రెస్ ఒక చోట, టై ఒక చోట, విడివిడిగా. అవును, ఇవన్నీ పిల్ల కథ వేశారు, విడివిడిగా ఎలా దొరికే? అది అవి అది అవి చెప్పు. ఆవిడ చెప్పు, కమా చెప్పు. ఆవిడేం చెప్పు? ఆవిడేం చెప్పు? అది చెప్పాడంటే అబద్ధం. నేను నా బిడ్డని తప్పలేదు. కాదు, నువ్వే నీ బిడ్డను చంపావు. నేను తప్పలేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆ పిల్లని ఏదే హత్య చేసినట్టుగా కళ్ళతో చూసిన సాక్షులు గాని నిరూపించే ఆధారాలు గాని లేవు యువర్ ఆనర్. ఈమె తన బిడ్డను చంపింది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి సాక్ష్యాలు లేవు, ఎవరు కంటితో చూడలేదు. అలాగే ఈమె భర్తకి ఎదురింటి స్వప్నకి సంబంధం ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, ఎవరు కంటితో చూడలేదు. కేవలం తన ఊహలతో, ఓన్లీ విత్ హర్ ఇమాజినేషన్ షీ హాస్ అసాసినేటెడ్ హర్ క్యారెక్టర్. కేవలం ఊహలతో వ్యక్తిత్వాన్ని హత్య చేసే ఈమె ఎటువంటి హత్య చేయడానికైనా వెనకాడదని కోర్టు వారు నమ్మవలసిందిగా కోరుకుంటున్నాను యువరానా. కన్న బిడ్డని, ఆ బిడ్డ జన్మకు కారకుడైన భర్తని గాల్లో విడిచిపెట్టి స్వేచ్ఛగా తిరుగుతున్న ఈమె
కేవలం స్వప్న మీద ఉన్న కక్ష తీర్చుకోవడం కోసమే ఈ హత్య చేసిందని కోర్టు వారు నమ్మి ఈమెకు శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువరానా. కోర్ట్ ఈజ్ అడ్జెంట్.